సమస్త కార్యములు జరిగించుతున్న ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు కలుగుగాక. దేవుడు మనకు అనుగ్రహించిన దయాకిరీటమైనటువంటి ఈ నూతన సంవత్సరమును మనందరము కూడా పొందబోచున్నాము. దేవునికి స్తోత్రము. అంతా బాగానే ఉంది. మా దినములు మావి, మా ధనమే మాకు ఆధారమని, మా కోరికలు తీర్చుకోవడమే మా పని అని మోసపోవచ్చున్న జనాంగమా, దేవుని వాక్యము తెలియచేస్తుంది. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చూచినట్లయితే, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని నీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. ఈ వాక్యము చాలా ఆసక్తిగా, తీవ్రత గలవాడై దేవుడు తెలియచేస్తున్నాడు. ఎంతగా అంటే, ఆయన మనల్ని నడిపించుటకు మార్గము ఏర్పరిచి కాపాడుటకు, రక్షణ దయచేయుటకు సమయమునిచ్చిన, ఎంత సమయమునిచ్చినా మన ఆలోచనల చేత దారి తొలగి నశించుటకు ఏర్పరచబడిన వారిముగా ఉన్నాము. కావున ఇకనైనా మనము ఆయన సన్నిధికి వచ్చి, ఆయన తీర్పు మన మీద పడక మునిపే, ఆయన ఉగ్రత భారము మనపై నిలిచి ఉండక మునిపే మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించుకునే నిర్ణయం మనం తీసుకోవాలి. ఆయన శబ్దం వినిన వెంటనే, ఆయన హెచ్చరిక మనము చూచిన వెంటనే మనము ఆయన సన్నిధికి చేరి, మనకిచ్చినటువంటి ఈ సమయంలో ఆయన యొక్క నిత్య జీవాన్ని పొందుకోవటానికి సిద్ధపడిన వారిగా ఉండాలని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుడు భీకరకరమైనటువంటి ఉరుము ధ్వని గల వాక్కుతో మనకు ఈ వాక్యాన్ని తెలియచేస్తున్నాడు. కనుక ఆయన నీకిచ్చే నాకిచ్చే సమయాన్ని వ్యర్థముగా పాపం చేసి ఆయన ఉగ్రత భారాన్ని పెంచుకోవటానికి కాకుండా, ఆయన వైపు తిరిగిన ఎడల కృపా కనికరము కలిగిన ఆయన యొక్క గొప్ప హృదయం చేత మనల్ని క్షమించి మనల్ని రక్షించుటకు ఆయన సిద్ధపడిన వాడై ఉన్నాడు. కావున అన్యాయము చేత, అక్రమం చేత పాతగిలినటువంటి మన వస్త్రములను ఈ దినాన తొలగించుకొని నూతనమైనటువంటి నీతి వస్త్రాలను ధరించుకుందాము. కావున ఇటువంటి సమయాన్ని మనం రక్షణ దినముగా, మారు మనసు పొందే దినముగా భావించి, ప్రియులారా, పాత జీవితాన్ని మనము వదిలివేసి నూతనమైనటువంటి క్రొత్త జీవితాన్ని దేవుడు మనకిచ్చాడనే సంతోషంతో ఆయన సన్నిధికి చేరి మనము మారు మనసు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పొందుకునేలా ధన్యులము. కావున ప్రియులారా, ఈ సమయాన మీరందరూ కూడా దేవుడిచ్చినటువంటి నూతనమైన సమయాన్ని ఆయన ఉగ్రత భారం నుంచి తొలగించుకునే సమయముగా భావించి, మనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను మనము నిర్మూలన చేసి నూతనమైన ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితానికి మనము సిద్ధపడి ముందుకు సాగెదము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.